గంటలో మంత్రి రాకుండా ఆత్మహత్య చేసుకుంటాం. ఒక గంటలో ఓట్లు వచ్చినప్పుడు ఇల్లు తిరుగుతారు. ఇప్పుడు పట్టించుకోరు. నాకు ఎక్కడో ఇలా ఎవరితో సంబంధం లేదు. మాకు కొద్దిగా గిట్టుబాటు ధర, రైతులు కొద్దిగా రేపు భవిష్యత్తు సమస్యలు ఉన్నాయి సార్. ఇది మాకు ఎందుకంటే మాకు గిట్టుబాటు ధర కొంచెం ఇప్పుడు 20,800 చేశారు సార్. 20,800 ఆ 800 తగ్గించుకున్నా 20,000 కనీసం ఒక 1000 రూపాయలు అట్లా 1000-1500 చేసినా బాగుంటుంది సార్. మరీ ఘోరంగా 16,000 15,500 అట్లా పెడతారు. ఎట్లుంటుంది రైతు బతుకు? ఎట్లుంటుంది సార్? అది పరిస్థితి. జనం ఇది ఘోరమైన పరిస్థితి. కూలీల పరిస్థితి ఘోరంగా ఉంది సార్. కల్తీ మందులు, కల్తీ విత్తనాలు ఏమన్నా అడగపోతే ఇక్కడికి వస్తే దోపిడి. ఏం చేయాలో రైతు మరి ఘోరంగా ఉంది పరిస్థితి సార్. గిట్టుబాటు ధర లేక ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నాం, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నాం. 800 జెండా పాట చేసేటారు కల్లా ఇద్దరే షేట్లు వచ్చి వాళ్ళతో పాటు 2 గుమ్మస్తాలు వచ్చి పాట పెట్టడం జరిగింది. ఆ క్రమంలో 2 నిమిషాలలో పాట క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 15,000 కాడ నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనికి నిలువు దోపిడీ అంటారు. 15,000 కాడ నుంచి 17,000 దాకా కొనుగోలు చేస్తారు. దాని తర్వాత కలెక్టర్ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు. ఆఫీస్ కాడికి అందరు రైతులందరూ వచ్చి కాటాలు ఆఫ్ చేశారండి. 1 కేజీ మిరపకాయలు తెంపించేకల్లా 20 రూపాయలు పచ్చికాయలు తెంపించేది. ఇవాళ మార్కెట్కి వస్తే అడ్డీ పాసెట్ నిలువుగా దూసుకుంటారు. ఆంధ్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి కూలీలు పట్టుకున్నారు. ఈరోజు జెండా పాట 20,800. ఆ 20,800 ఎంతమంది రైతులు, కమిషన్దారులు ఏ కళాలకు ఏ ఊరు నుంచి వచ్చినారో ఆ లిస్ట్ అని చెప్పండి. కమిషన్దారుని, చైర్మన్ కానీ ఉన్న వ్యవసాయ శాఖ కమిటీ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఉన్న రమ్మని చెప్పండి. ఎంతమంది రైతులు 20,800 ఎన్ని బస్తాలు కొనుగోలు చేశారో చూపించమండి. ఈ రోజు వచ్చిన మార్కెట్ యార్డ్లో ఆ రేట్లలో ఎంతమంది రైతులకు చెల్లించారో చూపించమనండి. అందరూ కొన్నారా జెండా పాటకు వచ్చి వచ్చేమో 17,000 16,000. మార్కెట్ లో ఉన్న 50% కాటాలు కూడా ఎబో 20,000 పోతుంది సార్. ఇన్ని వేల బస్తాలు 20,000. ఒక్కటి చూపే 20,800 నీకు 20,800 అయితే మీకు అందుతా అంటున్నాను. ఏటలో ఎవరు అన్నయ్య నువ్వు పక్క
ఒక్కొక్క రైతుకి 4,000 మిర్చి రైతు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతుంది. ఆ విషయాన్ని బస్తాలో ఒక్కొక్క బస్తా 50 రూపాయలు పెట్టుకోవాలంటే 10 రూపాయలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.